మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్. ఇక్కడ మనకి ఒక మెసేజ్ ఉంది చూడండి, గ్రీన్ మెసేజ్. మన సొలానా సైట్ ఓపెన్ చేశాను. దాంట్లో దాని యొక్క మీనింగ్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. మనకి సొలానా సైట్లో ఒక మెసేజ్ వచ్చింది కదా, వీక్లీ రివార్డ్స్ అని ఉంటుందండి. ఇందులో అంటే కాంటెస్ట్, వీక్లీ కాంటెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం రాశారంటే, మా వారపు రివార్డ్స్ ప్రోగ్రాంలో భాగంగా మేము మీకు రివార్డ్స్ ప్రోగ్రాంలో మనకి ఇంత ఇస్తున్నాడు. ఎంత ఇచ్చాడు? పాయింట్లు 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 25 లక్షల 10,932 సొలానా పాయింట్లు క్యాష్ బ్యాక్ ఇచ్చారు, మనకి క్రెడిట్ చేశారు వాళ్ళు. క్రెడిట్ అంటే క్యాష్ బ్యాక్ మనకి ఎందుకు ఇచ్చారు? మద్దతు ఇవ్వండి, తద్వారా మేము మెరుగుపరచడంలో మీకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించగలుగుతాము. అంటే ఫుల్ సపోర్ట్. అంటే దీన్ని ఇది ఏ కోణంలో చూడాలంటే మనము, వాళ్ళు మనకి ఇచ్చారండి ఈ పేమెంటు సొలానాలో. ఒకసారి చూద్దాము, ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అఫిలివిటీస్లో ఉంటుంది. అంటే మనకి కంపెనీ వాళ్ళు ఏదైనా రివార్డ్స్ ఇస్తే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ అలాగే మన కింద ఎవరైనా జాయిన్ అయినప్పుడు వచ్చేది కూడా ఇక్కడే ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవడమే. మనం జస్ట్ ఆ క్లెయిమ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ పేమెంట్లోకి ఇది యాడ్ అయిపోద్ది. వాళ్ళు మనకి రివార్డ్ ఇచ్చారు, వీక్లీ బోనస్గా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి యాడ్ అయిపోయింది. అలాగే నాకు ఇంతకు ముందుగానే లైట్ కాయిన్లో కూడా ఎంత ఇచ్చారు? 0.0177 అంటే దాదాపు 17,72,225 ఎల్టీసీ అంటే లైట్ కాయిన్ పాయింట్స్ కూడా మనకి ఈరోజు రివార్డుగా ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను క్లెయిమ్ చేశాను, అందుకని ఇక్కడ పైన నా దగ్గర ఉన్నదాంతో ఇది యాడ్ అవ్వడం వల్ల 0.018 అంటే 017 వాళ్ళు ఇచ్చింది. ఆల్రెడీ మన దగ్గర ఉన్న కొంత కలిసి మొత్తం 18,69,198 పాయింట్లు లైట్లో ఉన్నాయి. అలాగే పాలిగాన్లో యూ హ్యావ్ జస్ట్ క్రెడిటెడ్, ఇది కూడా మనకి ఇందులో కూడా దాదాపు 1.35 కాయిన్ ఇచ్చారు. అంటే ఇది రేట్ తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చారు. 1.35 కాయిన్ 1.75900 ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ మనకి ఎఫ్ఎల్విటీస్లో ఉంటుంది. వీక్లీ గేమ్స్ కనుక ఎవరైనా ఆడుంటే వాళ్ళకి ఇలా బోనస్లు కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనం 10 మందిని ఎక్కువ మందిని జాయిన్ చేయడం వల్ల కూడా మనకి రిఫర్డ్ కమిషన్ కూడా వస్తుంటుంది. అలాగా ఇప్పుడు నాకు ఇది రావడం జరిగింది. నెక్స్ట్ బిఎన్బిలో ఏమి ఇవ్వలేదండి. బిఎన్బిలో ఏదైనా ఇస్తే ఇక్కడ మనకి గ్రీన్లో వచ్చేస్తుంది వీక్లీ వన్స్. ఓకే, బిఎన్బిలో నాకు ఈరోజైతే ఏమీ రాలేదు. మామూలుగా ఇది మన వాళ్ళందరూ కింద జాయిన్ అయిన వాళ్ళ ద్వారా వచ్చిన రిఫరల్ ఇన్కమ్ ఇది. ఓకే, నెక్స్ట్ డాగీలో కూడా ఏం రాలేదు. అలాగే ఎక్స్ఆర్పిలో ఏదైనా మనకి వస్తే ఫస్ట్ పైన గ్రీన్ మెసేజ్ ఒకటి వస్తుందండి. అదే మనకి కన్ఫర్మేషన్ లెక్క. అక్కడ అలా వచ్చింది అంటే మనకి రివార్డ్ ఇచ్చినట్టు. వాళ్ళు రివార్డ్స్ కూడా వస్తాయి వీక్లీ, అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు లెక్క వాళ్ళకి. ఈ వారం రోజుల్లో బాగా గేమ్స్ ఆడటం వల్ల కానీ, ఎక్కువ మందిని జాయిన్ చేయడం వల్ల కానీ, ఏదైనా ఎనీ బెనిఫిట్ మనకి ఏదైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే అక్కడ వచ్చేస్తుంది. మనం ఏదైనా వాళ్ళ రూల్స్ ప్రకారం మనం సెలెక్ట్ అయితే. ఇప్పటి వరకు ఒక పేమెంట్ కూడా మిస్ కాలేదు. అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టు క్రెడిట్ అవుతుంది. ఇప్పటి వరకు నేను గతంలో మీకు చాలా వీడియోస్ కూడా చేసి పెట్టడం జరిగింది మన వాళ్ళందరికీ. అలాగే ఇది ట్రంప్ కాయిన్, ఇందులో కూడా ఏమి రాలేదు. అంటే పెద్దగా వర్క్ ఏం చేయలేదు. మనం అంటే లెవెల్స్ని అచీవ్ చేయటమే మెయిన్. ఇక్కడ బాగా గేమ్స్ ఆడి నేను లెవెల్స్ అచీవ్ చేశాను కాబట్టి మనకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది వారు.
అది మిత్రులారా, అర్థమైందిగా. వీక్లీ రివార్డ్స్లో మనకి సొలానాలో వచ్చినాయి, అలాగే లైట్ కాయిన్లో కూడా మనకి రివార్డ్స్ వచ్చినాయి, అలాగే పాలిగాన్ మ్యాటిక్లో కూడా ఈ వారం వీక్లీ రివార్డ్స్ని మనం పొందడం జరిగింది. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. డైలీ నవరత్నాలు చేయండి, ఎంతో కొంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక 10 రోజులు లేదా 20 రోజుల పాటు డైలీ రోజుకి 15-16 సార్లు చేసిన తర్వాతే మైనింగ్, అప్పుడు మీకు కొంత కాయిన్ ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ గేమ్స్ ఎలా ఆడాలనేది చూయించున్నాను. దాన్ని బట్టి మీరు 5 పాయింట్లో 10 పాయింట్లో 20 పాయింట్లో అలాగ మాత్రమే పెడుతూ ఒక లౌక్యంగా ఆడి చూడండి. ఒక చిన్న ప్రయత్నం చేయండి. లెవెల్స్ అచీవ్ చేయడం కోసం ముందు ఆడండి. ఇన్కమ్ మొత్తం మనం ఇప్పటికిప్పుడే తినేసేయాలి అంటానికి లెవెల్స్ అనేది అచీవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక అది పర్మనెంట్గా ఒక ఆదాయం వస్తూ ఉంటుంది. ఇప్పుడు సొలానాలో నేను లెవెల్స్ అచీవ్ చేశానండి. అచీవ్ చేయటం వల్ల సొలానాలో ఇంక ఇప్పుడు ఈ మెసేజ్ తీసేస్తున్నాను. ఇంకా మనం క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు అది ఆ నోటిఫికేషన్. ఇప్పుడు సొలానాలో నేను 4 లెవెల్స్ కంప్లీట్ చేసి గోల్డ్కి వెళ్తున్నానండి. గోల్డ్కి వెళ్ళాలంటే ఇప్పుడు 3.3 కాయిన్ నేను టర్న్ ఓవర్ చేస్తున్నాను. 10 కాయిన్లు కనుక టర్న్ ఓవర్ పూర్తయితే, అంటే గేమ్ ఆడేటప్పుడు మనము కొన్ని పాయింట్లు అనేది పెడతా ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు రావడం కానీ పోవడం కానీ ఇదంతా కూడా టోటల్ టర్న్ ఓవర్ కిందకు వస్తుంది. అలాగా 10 కాయిన్లు టర్న్ ఓవర్ జరిగితే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. అలాగే లైట్ కాయిన్ వచ్చేసి ఇప్పటి వరకు నేను గోల్డ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసేసాను. ప్లాటినంకి వెళ్తున్నాను. ప్లాటినంకి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదండి. ఇది కూడా నోటిఫికేషన్ తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తేనే అక్కడ కనపడిద్ది. నోటిఫికేషన్ రాకపోతే ఇప్పుడు పాత నోటిఫికేషన్లు ఇంకా కనపడవు అన్నమాట, వెళ్ళిపోతాయి. ఏ వారాన్ని ఆ వారం ఇట్లా తీసేస్తే మనం. ఇప్పుడు లైట్ కాయిన్లో 54 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం 200 కాయిన్లు కనుక టర్న్ ఓవర్ చేస్తే ప్లాటినంకి వెళ్తాము. ప్లాటినంకి వెళ్ళినప్పుడు బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే ప్రజెంట్ నాకు 12,500 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత 60,000 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పాలిగాన్ మ్యాటిక్ మీకు చూపించాలండి మీ అందరికీ కూడా. పాలిగాన్ మ్యాటిక్లో ఈ ప్రస్తుతానికి నేను 4 లెవెల్స్ అచీవ్ చేయడం జరిగింది. సిల్వర్ కూడా గెలుచుకున్నాను. ఇక గోల్డ్కి వెళ్ళాలి. సిల్వర్లో ఉండడం వల్ల ప్రజెంట్ నాకు 60 లక్షల పాయింట్లు ఇస్తున్నాడండి. కావాలంటే మీరు జూరోస్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని వీడియోని లేదా పాస్ చేసుకొని మీరు ఈ జూరోస్ అన్నీ లెక్కేసుకోండి. 0.006 మనకి పాలిగాన్లో గంటకు ఒకసారి ఇస్తున్నాడు. అదే మనం నెక్స్ట్ లెవెల్కి కనుక వెళ్ళగలిగితే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. ప్రజెంట్ నేను 569 పాలిగాన్ కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా. అలాగే దీంట్లో వచ్చిన ఈ నోటిఫికేషన్ మెసేజ్ని తీసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకు ఏదైనా రివార్డ్స్ వస్తే కనపడతాయి, మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత ట్రాన్ సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. ట్రాన్లో మనకి గంటకోసారి ఇప్పుడు చూస్తాను. క్లైమ్ టైం అయింది. క్లైమ్ చేస్తే వస్తుంది. కావాలంటే ఎవరైనా చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఇప్పటి వరకు గమనించుకోండి. ట్రాన్లో మనకి 1/4 అంటే 0.25 ఒక కాయిన్లో 4వ వంతు మనకి వస్తుంది. పాస్ చేసుకొని గమనించుకోండి. ఆ లెటర్స్ ఇప్పుడు గ్రీన్లో ఒక మెసేజ్ వచ్చి వెళ్ళింది కదా, అదనమాట. అలాగా గంటకి 25 కాయిన్ అంటే రోజుకి 16 సార్లు లీస్ట్. అంటే మనం 24 సార్లు 24 గంటలు ప్రెస్ చేయకపోయినా, గంటకోసారి తీసుకోలేకపోయినా ఒక 16 సార్లు తీసుకున్నా కానీ మనకి 4 కాయిన్లు కన్ఫామ్గా వస్తాయి. ఒక్కొక్క కాయిన్ 30 రూపాయలు ఉంది కాబట్టి ఆ విధంగా 4 3 120 రూపాయలు ప్రతిరోజు ట్రాన్లో నాకు వస్తుందండి ఇన్కము ప్రజెంట్. ఇదంతా కూడా నెల రోజులు పూర్తి కాలేదు ఇంకా. వాస్తవంగా చెప్పాలంటే 28th లాస్ట్ మంత్ 28న మనం స్టార్ట్ చేసింది. ఇప్పుడు 29 కరెక్ట్గా 1 మంత్ అయిందండి నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాతే నేను మన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది, ఇలాగ జాయిన్ అయ్యాను, మీరు తెలుసుకోండి చేసుకోండి అని. ఇట్లా మనం
కష్టపడి చేసుకుంటే దానికి తగ్గ బెనిఫిట్ ఉంటుంది. అలాగనే బిఎన్బిలో కూడా నేను చాలా కష్టపడి బిఎన్బిలో నేను చూడండి, బిఎన్బిలో గంటకి 3750 పాయింట్లు వచ్చే స్థాయికి నేను చేరడం జరిగింది. అదిగోండి, ఇప్పుడు టైం అయింది కదా, క్లైమ్ చేసుకుంటే మీకు కనపడింది అది. అలా 3750 అంటే సహజంగా ఇచ్చేది 75 పాయింట్లు. ఇది చాలా కాస్ట్ కాబట్టి 80,000 రూపాయల పైన ఉంది ప్రజెంట్ కాయిన్. 86,000 85,000 అలా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 3750 పాయింట్లు అంటే దాదాపు 50 మందికి ఇచ్చే అంత నా ఒక్కడికి ఇస్తున్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం పక్కాగా ఉంది, చాలా బెటర్మెంట్లో ఉంది బెనిఫిట్స్ అనేవి. ఇప్పుడు సొలానా వచ్చింది, ఈ సొలానాలో మనకి బెనిఫిట్ వచ్చింది. ఇది మనకి సపోర్ట్ అవుతుంది. ఎలా అవుతుంది? ఇప్పుడు గేమ్ ఆడాలంటే కొంచెం పాయింట్స్ ఉంటే ముందుకెళ్తుంది. ఇప్పుడు నా దగ్గర ఇన్ని పాయింట్స్ 25 lakhs పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా గేమ్లో కొంచెం మూమెంట్ అనేది చూపించగలుగుతా. ఇప్పుడు ఆడేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 25,000 పెట్టి ఆడాను. 25,000 పెట్టాలి అని అంటే 25 లక్షలు ఉన్నాయి కాబట్టి పాయింట్లు 25,000 పాయింట్లు పెట్టి ఆడటానికి ధైర్యం అనేది వచ్చింది. అదే 1,00,000 పాయింట్లు ఉన్నప్పుడు 25,000 పెట్టాలంటే పెట్టలేము, ఎందుకంటే అయిపోతాయి, పోతే మళ్ళీ సంపాదించుకోలేమని ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి. అలాగా మనం ఉన్నప్పుడు పెట్టగలుగుతాం. ఉండాలి అంటే మనం కష్టపడి, ఇదిగోండి ఇప్పుడు 12,500 పాయింట్లు వచ్చినాయి. మామూలుగా సహజంగా ఇందులో వచ్చేది ఎవరికైనా ఇందులో జాయిన్ అయిన వ్యక్తికి సొలానాలో ఇచ్చేది కేవలం 1000 పాయింట్లు అండి. చూసుకోండి, 1000 పాయింట్లు ఇస్తారు. స్టోన్ లెవెల్లో ఉంటారు అందరూ జాయిన్ అయిన వాళ్ళు. ఇప్పుడు నేను ఐరన్ గెలిచాను, అలానే బ్రాంజ్ గెలిచాను, సిల్వర్ కూడా గెలుచుకున్నాను, అలాగే గోల్డ్కి నేను మూవ్ అవుతున్నాను. ప్రజెంట్ సిల్వర్లో ఉండడం వల్ల నాకు గంటకి 15,000 పాయింట్లు వస్తున్నాయి. ఇదిగోండి క్లైమ్ చేశాను, 15,000 పాయింట్లు మీకు కనపడి ఉంటాయి, వచ్చింది కదా. అలా ఇప్పుడు 15,000 పాయింట్లు గంటకు వస్తాయి. మనం ఇప్పుడు ఇన్ని పాయింట్లు ఉండడం వల్ల ఏమవుతుంది? గేమ్ ఆడటానికి ఈజీ అవుతుంది. గేమ్ ఆడినప్పుడు ఇప్పుడు ఇది ఉంది, 3,000 వచ్చేసినాయి, 3,000 పాయింట్లు వచ్చినాయి. అలాగని పోతాయి. ఎప్పుడు పోతాయి? మనం ఒక క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా ఆడుతుంటే పోతాయి. ఇప్పుడు బెనిఫిటే కనపడుతుంది కానీ మీకు చూడండి, ఎక్కువ పాయింట్లు ఉండడం వల్ల బెనిఫిటే. మ్యాక్సిమం మనం ఎక్కువ ఇన్కమ్ అనేది పెంచుకోగలుగుతాం. వచ్చింది చూసారా? అంటే ట్రిప్కి పెంచుతున్నాను, పెంచినా కానీ 50,000 దాకా వెళ్ళాను. 50,000 పెట్టినా కానీ మళ్ళీ మనకి వచ్చినాయి. అంటే ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా సొంతం చేసుకోగలిగాం. అదే నేను 50,000 నుంచి పెంచుకుంటా పోయి అక్కడ ఒక 5 సార్లు కనుక ఆగుంటే అప్పుడేమవుతుంది మనకి? అప్పుడేమవుతుంది అంటే ఇదిగోండి ఇప్పుడు 1,00,000 పాయింట్లు దాకా వెళ్ళా. కానీ మనం మ్యాక్సిమం చేయాల్సింది ఒక 400 పాయింట్లు పెట్టుకొని 1600 పెట్టుకొని వచ్చినాయి కదా. 1600 వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ 200 పెట్టుకోవాలి. గ్రీన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ గ్రీన్లో 200 బయటికి తీసుకెళ్ళిపోయింది. అది తీసుకెళ్ళింది కాబట్టి కొంచెం పెంచి 3,200 పాయింట్లు పెట్టాను. అది పోయింది. 6,400 పెట్టా. 6,400 వచ్చినాయి కాబట్టి 3,200 ఎక్స్ట్రా వచ్చినట్టేగా. అలాగా చిన్న మొత్తాల్లో మనం పెట్టుకొని గనక ఆడితే ఇదిగోండి ఇప్పుడు 6,000 చిల్లర పెట్టాను, 12,000 చిల్లర రిటర్న్ వచ్చినాయి. అలాగని ప్రతిసారి వస్తాయా అంటే ఒక్కోసారి ఒక చోట ఆగి 5-6 సార్లు ఉంటుంది. ఆ 5-6 సార్లు ఆగేటప్పుడు మనం కొంచెం గమనించుకోవాలి. మనం 200 800 పెట్టినప్పుడు ఒక 4 సార్లు 2 సార్లు మనం ఎక్స్ట్రా డబల్ పెంచుకోవచ్చు. కానీ 25,000 30,000 50,000 పెట్టామనుకో ఒకవేళ పొరపాటున, అది రెండోసారి కూడా ఆగిందనుకో మూడోసారి వస్తుందో లేదో చెప్పలేము. అందువల్ల జాగ్రత్తగా అంతటితో సర్దుకొని మళ్ళీ ఆ 25,000 200 నుంచి 500 నుంచి 800 నుంచి అలా పెట్టుకుంటూ చిన్నగా పెంచుకోవాలి. అంతేగాని ఇప్పటికిప్పుడే మనం సాధించాలి, ఇప్పటికిప్పుడే మనం పెద్దదైపోవాలి అని అనుకుంటే ఉన్నవి కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించుకొని జాగ్రత్తగా ఆడుకున్న వాడికి మంచి బెనిఫిట్ ఉంది. కేవలం మనం చేస్తుంది ఏముంది, ఒక యార్డ్స్ చూడాల్సిన పని లేదు, మనకు అర్థం కాని పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ABCDలు వస్తే చాలు. నేను చెప్తున్నది సరిగ్గా విని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉంటే చాలు. అలాగే
మనకి కంటి చూపు కరెక్ట్గా ఉండి చూసుకోగలిగి చూసింది గుర్తుపెట్టుకోగలిగితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదండి. ఈ గేమ్ ఆడటానికైనా లేదా ఇందులో సంపాదించుకోవడానికైనా ₹1 పెట్టుబడి లేదు, ₹1 పెట్టుబడి లేదు మిత్రులారా. ఇది మీరు కంపల్సరిగా మీరు అందరూ కూడా గుర్తించాల్సిన విషయం. ఇప్పటి వరకు నేను లైట్ కాయిన్లో ఎంత ఎర్న్ చేశాను, టైం అయినట్టుంది. లైట్ కాయిన్లో కూడా మనం క్లైమ్ చేసుకోవాల్సిన టైం అయింది. దాన్ని జస్ట్ క్లైమ్ చేసేద్దాం. చూడండి 12,500 పాయింట్లు వస్తున్నాయి నాకు గోల్డ్ లెవెల్లో ఉన్న లైట్ కాయిన్లో. అది 12,500 పాయింట్లు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత హార్డ్ వర్క్ చేశాను నేను? 1 నెల రోజుల పాటు వర్కే చేసింది. 1 నెల రోజులు నాది. ఈ సమయం నాది కాదు. నా భవిష్యత్తు కోసం, నా కుటుంబం కోసం నాకు కుదిరినంత వరకు ఒక మంచి బెనిఫిట్ దొరికింది. దాన్ని బాగా జాగ్రత్తగా ఇది కరెక్టా కాదని ఫస్ట్ 2.5 నెలల పాటు ఇందులో జాయిన్ కాకుండానే నేను ఆలోచించానండి. ఇది జెన్యున్గా వస్తుందా, ఇన్కమ్ వస్తుందా, అందరికీ నాకన్నా ముందు చేరిన వాళ్ళకి క్రెడిట్ అవుతుందా లేదా అన్నీ నేను చూసుకున్నాకే నమ్మకం కలిగిన తర్వాతే ఇందులో జాయిన్ అయ్యాను. కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు 12,500 పాయింట్లు వచ్చినాయి. గేమ్స్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఇందులో ఇదే లైట్ కాయిన్లో గేమ్ ఆడచ్చు. ఇప్పుడు ఇందా సొలానాలో మనం ఆడాం కదా, అట్లనే ఇందులో కూడా మనకి 18 లక్షల పాయింట్లు ఉన్నాయి కదా, 12,000 వచ్చేసినాయి. ఇప్పుడు 12,000 అట్లా వచ్చినాయి. 12,000 పాయింట్లు ఇందులో కూడా వచ్చి 1280. ఓకే, 1000 పెడదాం. 1280. ఎందుకంటే చెయ్యి ఎక్కువ పెట్టాలంటే ముందుకు వెళ్ళట్లా. 5,000 పాయింట్లు పెట్టాను హైయెస్ట్. ఎందుకంటే పాయింట్లు పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టమండి. ఉన్న పాయింట్లని జాగ్రత్తగా పెంచుకునే టైప్లో మనం అడుగు ముందుకేయాలి. కానీ 1000 పాయింట్లు ఉన్నాయి అనుకో, ఆ 1000 పాయింట్లు పెట్టేసి నొక్కేసేసి 2,000 అవుతాయేమో అనుకొని రాకపోతే మళ్ళీ గంట సేపు వెయిట్ చేస్తే కదా మనకి 1000 పాయింట్లు వచ్చేది సొలానాలో. అదే ఇందులో అయితే 250 పాయింట్లే ఇస్తాడు. తెలుసు కదా లైట్ కాయిన్. లైట్లో చేరిన వాళ్ళకి తెలుస్తుంది దీని గురించి. చాలామంది అదేదో వింతగా ఉంది. ఒక విషయం చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ మాట నేను ఇప్పుడు చెప్పబోతున్నది మీకు. మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే 1, 2 లేదా 4, 5 వాటిల్లోనే చేరి మిగతా అవి చేరట్లేదు. ఇప్పుడు ఒకటి చెప్తాను మిత్రులారా, అన్నీ క్లైమ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది మీకు చూసారా? ఇప్పుడు మొన్న ఆల్రెడీ నేను 3 నిమిషాల్లో మొత్తం 13 కూడా మైనింగ్ చేసి చూపించాను. గంటకు ఒకసారి 3 నిమిషాలు చాలు. ఆ మాత్రం దానికి అదేదో పెద్ద కష్టమైపోయినట్టు అన్నెందుకులే, మనకి ఫోన్ ఏమన్నా స్లో అవుద్దా? జస్ట్ వెబ్సైట్ ద్వారా చేసేది. ఇదేం యాప్లన్నా అయితే ప్లేస్టోర్ ద్వారా 500 MB 300 MB ఎంతో MB నీకు సెల్ ఫోను సహకరించదని ఇట్లాగా రకరకాలుగా మనం వెనకడుగు వేయచ్చు. కానీ ఇందులో అస్సలు ఇంత ఈజీ ప్రాసెస్ మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారనేది నాకు అర్థం కావట్లే. అలాగే షిబా ఇనులో కూడా మనమేం పెద్దగా సాధించింది లేదు, కాకపోతే తీసేయాల్సింది కూడా లేదు. అలాగని ఒక లెవెల్ గెలిచా. 50 కాయిన్స్ ఇస్తాడు షిబా ఇను ఎవరికైనా, నాకైతే 100 ఇస్తాడు. ఎందుకని? నేను ఒక లెవెల్ గెలిచాను కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వచ్చాను. ఇదిగోండి 100 వస్తాయి చూసుకోండి. 100 షిబా ఇను వచ్చినాయి. ఒక్కొక్కసారి మనకు వస్తుంది కొంచెమే కదా అనుకుంటాం, కానీ ఆ కొంచాలన్నీ కలిపితే ₹100 అవుతాయి. ఆ 100లన్నీ కలిస్తేనే ఒక ₹1000 అవుతాయి. అలాగే కొద్ది రోజులు మనం ఆ 1000 జాగ్రత్తగా ఉంచుకుంటే లక్షలు అవుతాయి. ఓకేనా మిత్రులారా? చాలా మంచి, ఇంత చక్కగా చెప్పేవాళ్ళు లేరు, ఇంత సహనంగా మీకు ఇంతసేపు 10 నిమిషాలు. ఇప్పుడు చూడటానికి మీకు వీడియో చూడాలన్నా వినాలన్నా 20 నిమిషాల పాటు ఎవరు వింటారు, ఎవరు చూస్తారని మీరు అనుకుంటున్నారేమో. కానీ మనము ఇన్స్టాలో గంటలను గడుపుతున్నాం. క్యాండీ క్రష్ అనే గేములు, ఎన్నో రకాల గేములు ఉంటున్నాయి. అట్లాంటి వాటిల్లో గంటలు మనం టైం వెచ్చిస్తాం. చూసిన సినిమాలే మళ్ళీ చూస్తూ ఉంటాం, విన్న పాటలే వింటూ ఉంటాం, చెప్పుకున్న వాళ్ళ గురించే మళ్ళీ వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. కానీ మనకి ఉపయోగపడేది అందులో నీవేమన్నా పిచ్చి అని అంటే అది కాదు. ఇవి ఆల్రెడీ ఒక పాపులర్ కాయిన్స్. ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీలో
సుమారు 25,000 కంపెనీలు వచ్చినాయి. వాటిల్లో ప్రముఖ కంపెనీలే ఇవన్నీ కూడా. ఇవన్నీ చాలా వెల్ నోటెడ్ అండ్ గ్యారంటీ పర్ఫెక్ట్ ఒక దమ్ము ఉన్న కంపెనీలు అండి ఇవన్నీ. ఇవేదో 3 నాళ్ళ ముచ్చట్లాగా వెళ్ళిపోయే కంపెనీలు కాదు ఇవి. మీరు ఆ సైట్ని గమనిస్తే మీకు అర్థమైద్ది. ఇది ఏదో 2 రోజులు 3 రోజులు పెట్టి తీసేసే టైపు సైట్ కాదు ఇది. మీరు గమనించుకోండి. ఈ సైట్ యొక్క ఇంటర్ఫేస్ కానీ, దాని యొక్క విధానాలు కానీ, వాళ్ళు చేస్తున్న గైడ్ చేసే విధానం కానీ, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ చాలా బాగుంది. ఇక ఏదైనా చెప్పగలమే కానీ దగ్గరుండి ఎవరు చేయించలేము. ఈ మనిషి తన తెలివితేటలతో ఒక సమాచారాన్ని ప్రపంచమంతా ఒక్క క్షణంలో పంపించేటట్టు విధంగా ఒక వాట్సాప్ అయితేనేమి, అలాగే యూట్యూబ్ కానీ ఎన్నో అధునాతనంగా కనుగొనడం, ఇలాగా ఫోన్లోనే ఈ విధంగా ఇటువంటి అద్భుతంగా డబ్బులు సంపాదించుకునే మార్గాలు దొరకడం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇటువంటి విషయాలని కరెక్టా కాదా అని అనుమానించడం తప్పులేదు, కానీ అసలు ఆ ఆలోచనే లేకుండా, దాని గురించి ఆలోచించి దాని గురించి నిర్ణయం చేసే ఉద్దేశమే లేకుండా, అసలు దాని గురించి ఏంటో తెలుసుకోకుండా దాన్ని నెగిటివ్గా చూడటం అనేది సరైన విధానం కాదు. మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, అసలు ఎందుకు క్రిప్టో కరెన్సీ అనేది పుట్టింది, దాంట్లో ఇట్లాంటి ఇన్ని కంపెనీలు ఎందుకు ఉన్నాయి, వాటిల్లో ఆదాయాలు ఎందుకు వస్తాయి, ఎలా ఇస్తారు ప్రజలకి, ఇవన్నీ కూడా ఆ కాయిన్స్కి వాల్యూ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చాలామంది ఎక్స్పర్ట్లు తెలుగులో వీడియోలు తయారు చేసి పెట్టడం జరిగింది. అవన్నీ చూడండి, తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది మనం జస్ట్ కొద్దిసేపు మీ అందరితో సంభాషించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వాస్తవంగా క్రిప్టో గురించి మీ అందరికీ కేవలం ఈ వీడియోస్ ద్వారానే చెప్పాలంటే ఎన్నో రోజులు పట్టిద్ది. అయినా నా యొక్క శక్తి సామర్థ్యాలు కూడా సరిపోవు. నేను కూడా ఇంకా అడుగులు వేస్తూ ఉన్నాను. నేను ఇంకా విషయాలు తెలుసుకుంటున్నాను. తెలుసుకున్నంతలో ఇది కరెక్ట్ అని నమ్మాను కాబట్టే నేను ముందుకెళ్తున్నాను. దాని ద్వారా 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను. నా ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంతమందికి కొన్ని ఆదాయాలు సమకూరినాయి ఈ 2 సంవత్సరాల్లో. వాళ్ళందరినీ చూసి మనము సంతోషపడుతున్నాం. అది ఓకే. ఆల్ ది బెస్ట్ అందరికీ. సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు.